ఆ షాపు తీయించేసింది మనమే అని తెలిస్తే ఆ బాలుగాడు చచ్చేదాకా మనల్ని సాధిస్తూనే ఉంటాడు. ఈ కామాక్షి చచ్చినా కూడా సాధిస్తూనే ఉంటుంది. ఎందుకు చెప్పావు రోహిణి? వదినా వదినా షో, అదిగో చూడు, రెక్కలు తెగిన పక్షిలా వస్తోంది. అయ్యో, కర్మ కర్మ. ఏమిటి నేను విన్నది నిజమేనా? లేదు, అబద్ధం. రోహిణి అబద్ధం ఎందుకు చెప్తుందిలే? చెప్తే గిత్తే అబద్ధాలు చెప్పేది నువ్వు. ఆ బోడి గొప్పలకు పోయి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నువ్వేగా చెప్పేది. ఏంటి? ఆ కోప్పడు కొదినా. ఎందుకే మీ వెయ్యాలి వారు నేను అలా అందన్నమాట. అయితే ఈ మధ్య నువ్వు పూలు కూడా అమ్ముతున్నావట కదా. అందరూ నిన్ను బాలుగాళ్లాగే పూలావతి పూలావతి అని పిలుస్తున్నారట కదా వదినా. నిజమేనా వదినా? ఓ, ఇంతకీ వ్యాపారం ఎలా సాగుతోంది? 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు సాగుతోందా? మాలలు కట్టడం కూడా మీనా దగ్గర నేర్చుకో. నాకైనా చిట్టీల వ్యాపారం ఉంది, నీకది లేదుగా. పని పాట లేకుండా తిని ఊరికే కూర్చొని గుండ్రంగా తయారు కాకుండా కాస్త ఆరోగ్యంగా అయినా ఉంటావు. కామాక్షి. ఆ నీ ఇంటి వ్యాపారం, అందులోనూ పూల కొట్టు మీద నీ పేరే పెట్టారు. ప్రభావతిని పూలావతి అని పిలుస్తున్నారు అంటే నువ్వు ఈ వీధిలో ఎంత పాపులర్ అయిపోయి ఉంటావో తెలుసా? అందరికీ అంత అదృష్టం పట్టదు. నువ్వింక ఆపుతావా? నేను పూల వ్యాపారం చేయడం ఏంటి? మరి ఇంకేం చేస్తావు? నీ పేరు మీద పెట్టిన ప్రభావతి బ్యూటీ పార్లర్ ని నీ పెద్ద కోడలు అమ్మి పారేసింది కదా. కానీ మీనా అలా కాదు. అత్తగారి మీద మర్యాద గౌరవం పిసిరంత ఎక్కువే సుమా. ఆ బండి మీద నీ పేరు తీయనే తీనని అనేసింది కదా. షో, ఇంకా ఇంకా ఏమేమో మిగిలి ఉన్నాయి వదినా. అవలాగే మింగేసాయి. ఆ ఇదిగో, నువ్వు తెలివిగా మాట్లాడుతూ నన్ను దెప్పి పొడవడానికి వచ్చావని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నా పేరు చెడగొట్టడానికే చెడగొట్టిన మీనా చేసే పూల వ్యాపారం నామరూపాలు లేకుండా పోతుంది. ఇదే నా శాపం. అయ్యో, అంత మాట అనేసేవేంటి వదినా? పూర్వకాలంలో మహర్షులు కమండలంలో నీళ్లు తీసుకుని చల్లి శాపం పెట్టి ఎలా భస్మం అయిపోతారో అలా పూల కొట్టు కూడా భస్మం అయిపోతుంది. అత్తయ్య అత్తయ్య, మీనా పూల కొట్టును తీసేయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. ఆ చూసావా, నా శాపం క్షణం పోతుంది. నువ్వే కళ్ళారా చూస్తాని. నేను కంప్లైంట్ చేశాను, ఇవాళే వచ్చేసారు చూసారా? అవునమ్మా, మనకలా కలిసి వచ్చిందన్నమాట. ఈ ప్రభావతి మాటకి అంత పవర్ ఉంటే ఆ మనోజ్ గాడు బాగుపడతాడని ఒక వరం ఇచ్చి చావచ్చుగా. ఈ బండి తీసేయండి. అయ్యో, ఏ ఆగండి ఆగండి. ఏంటి, ఏం జరుగుతోంది? ఆ ఏమో కామాక్షి, మేము అదే అర్థం కాక తెల్లమొహం వేసుకుని చూస్తున్నాం. ఏ ఎవరు మీరంతా? ఏం చేస్తున్నారు? ఇది వీధిలో పెట్టారు. ఇలా పెట్టడానికి పర్మిషన్ లేదు, అందుకే తీసేస్తున్నాం. తీసేస్తున్నారా? ఎవరు కట్ట వచ్చింది? ఏ బర్రెలు కట్ట వచ్చింది? ఏ గొర్రెలు కట్ట వచ్చింది? ఏ దున్నపోతులు కట్ట వచ్చింది? ఇప్పుడు తిట్టేది మనల్ని. మనమే తీస్తున్నాం అని తెలిసే అవకాశమే లేదు. ఏంటదనా? వాళ్ళు వచ్చింది పక్కింటి పుల్లం పెట్టుకో, ఎదురింటి ఎంక పెట్టుకో కాదు, మీ ఇంటికే. ఆ ఏం మాట్లాడవేంటి? అవునవును, మా ఇంటికే కదా. బాబు, షాప్ తీయడం తప్పదా బాబు? అబ్బా, ఏం అడిగా వదినా? కుదరదమ్మా, కంప్లైంట్ రాగానే వెంటనే తీసేస్తాం. ఆ కంప్లైంటా? ఎవరిది కంప్లైంట్ ఇచ్చింది? దేని కట్ట వచ్చింది? దేని ఇంటి ముందు షాప్ ఉంది? కంప్లైంట్ ఇచ్చింది ఎవరిది? దాని పేరు చెప్పు. దాని కంట్లో కారం కొట్ట, మట్టి కొట్ట, దుమ్ము కొట్ట, ధూళి కొట్ట, రాళ్ళు కొట్ట, రప్పలు కొట్ట. ఏంటి తిట్లు? కంప్లైంట్ ఎవరికి ఇచ్చిందో దాన్ని తిడుతున్నాను వదినా. ఆహా, ఆడవాళ్ళేనని ఎందుకు అనుకుంటున్నారు పిన్ని? ఒక ఆడది బాగుపడితే ఇంకో ఆడది సహించలేదు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇది ఏ ఆడ చేయిస్తుందో. తీసేయండి. అలాగే సార్. అయ్యయ్యో, ఆగండి అయ్యా. ఏంటి వినోదం చూస్తున్నా? వాడు షాప్ తీసేస్తున్నారు. మా చేతుల్లో ఏంటంటే అవును, తీసేస్తున్నాం. పిన్ని, ఏం జరుగుతుంది పిన్ని? నువ్వు బాగుపడటం ఓర్వలేక ఏ మొదనిష్టపదో కంప్లైంట్ ఇచ్చిందట. దాని కళ్ళల్లో కంప కొట్ట. అయ్యో, ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది సార్? నేను ఇక్కడ షాప్ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది అయింది? లేదమ్మా, వీధిలో ఇలాంటి షాపులు పెట్టకూడదు, దానికి పర్మిషన్ లేదు. ఇది మా ఇల్లే,
మా ఇంటి ముందు మీ షాప్ పెట్టుకుంటే ఎవరికి కష్టమైంది? మీ ఇల్లు గేట్ వరకేనమ్మా, వీధి మీ ఇంటి పరిధిలోకి రాదు. అయ్యో అలా అనకండి. ఇంత చిన్న కొట్టు ఎవరికి అడ్డం వస్తుంది? పైగా పక్కకి కదా పెట్టింది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ షాప్ నమ్ముకుని నేను అప్పు చేశాను. ఇది లేకపోతే నాకు చాలా కష్టం అవుతుంది. ఏవయ్యా, అవతల వీధిలో మెకానిక్ షాప్ ఉంది. వాడు రోడ్డు సగం దాకా బండ్లు పెడతాడు. అక్కడికి ఎప్పుడు ఎవరు రాలేదే. యువతల వీధిలో టీ కొట్టుంది. వాడు రోడ్డు మీద స్టూల్ వేస్తాడు. అక్కడికి ఎవరు వెళ్ళలేదే. పోయి ఈ పూల కొట్టు మీదే పడ్డారేంటయ్యా. ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడి ఓ రూపాయి సంపాదించుకుంటోంది. ఇదిగో ఇక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారే ఈ అత్తా కోడళ్ళు. ఇలాంటి వాళ్ళు పెట్టుకున్న షాపులు తీసి పారేసినా దేశానికి ఏమి నష్టం రాదు. ఏంటిది? ఏం జరిగింది? పిల్ల కష్టపడి సంపాదిస్తుంటే దేనికో కళ్ళు కొట్టి కంప్లైంట్ ఇచ్చిందట్టన్నయ్య. షాప్ తీసేస్తున్నారు. మావయ్య, ఆగండి, ఇది మా ఇల్లు. మా ఇంటి ముందు మేము షాప్ పెట్టుకుంటే దానివల్ల ఏమి ఇబ్బంది? ఎందుకు తీసేస్తున్నారు? లేదు సార్, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇంత చిన్న కొట్టు గురించి ఎవరయ్యా మీకు కంప్లైంట్ చేసింది? ఇది మెయిన్ రోడ్డు కాదు, ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఏదో మీ స్థలాల్ని 10 అడుగులు కబ్జా చేసినట్టు ఇలా చేస్తున్నారేంటి? అవును, తిప్పి కొడితే 6 గజాల స్థలం. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్లకు చివరికి 6 అడుగుల నేల కూడా దొరకదు. ముందు అదెవరితో దాని పేరు చెప్పు. అది మాకు తెలీదు, ఈ వీధిలో వాళ్ళే ఇచ్చారు. వాడిపోయిన పూలు పక్కనే పడేస్తున్నారంట. దోమలు ఎక్కువయ్యాయంట. ఎవరైనా చెప్పారు? నేను చాలా శుభ్రంగా ఉంచుతాను. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా. అసలు నా షాప్ లో ఒక్క పువ్వు కూడా లేదు. నేను ఎప్పుడు చెత్తే వేయను. అదంతా మాకేం తెలుస్తుంది మేడం. కంప్లైంట్ రాగానే తీసేయడం మాత్రమే మా పని. మీరు తీసేయండి అయ్యా. ఆ, ఆగండి, ఆగండి. సార్ 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 వద్దని చెప్పండి, వద్దని చెప్పండి, ప్లీజ్. ఆగండి, మీరు ఆగండి. అయ్యో, ఈ గుట్టు చూపించి నేను అప్పు చేశాను. అతనికి వడ్డీ ఎలా కట్టాలి? కారు ఈఎంఐలో తీసుకున్నాను. ఇది లేకపోతే కట్టడం కష్టం అవుతుంది. ఆయన నా కోసం కొట్టు పెట్టించారు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని కోరుకున్నాను. ఆయనకి తెలిస్తే బాధపడతారు మావయ్య. బాబు, ఈ షాప్ ఉంచండి, నేను వచ్చి మీ ఆఫీసర్తో మాట్లాడతాను. దయచేసి తీయొద్దు సార్. లేదు సార్, మీరు బండి పెట్టాలంటే ఆఫీస్కి వచ్చి చలానా కట్టి పర్మిషన్ తీసుకోవాలి. మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్యాక్స్ కూడా కట్టాలి. ఇదంతా ఎవరు చేశారో నేను కనుక్కుంటానులే మీనా. ముందు దాన్ని వీధిలోకి లాగి. ఏ ఆగు, 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 ఆగు. ఏ అరుస్తున్నట్టే ఉండు. నీదేం పోయింది? పోయేది మీనా సొమ్మేగా. బాలుగాడు ఉండుంటే బాగుండేది. ఆగండి, ఆ, ఆ, ఆగండి, ఆగండి, తీయొద్దు. ప్లీజ్ అండి. ఆగండి అన్న, వద్దన్నా అన్న, ప్లీజ్. అయ్యో, మా ఆయనకి ఫోన్ చేస్తాను, కొంచెం ఉండమనండి. మేడం, ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి. సార్, 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 సార్. మాట వినండి. తీసుకెళ్ళండి. ఆఫీస్కి వచ్చి మాట్లాడండి మేడం. ఎలా ఉందిరా ఫుడ్? సూపర్. ఇయ్యాడు ఇప్పుడే వస్తున్నాను. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. కోడలు అంతగా ఏడుస్తుంటే వాదార్చాల్సింది పోయి వినోదం చూస్తున్నారా? ఏం చేయాలి? మేము కూడా తనతో పాటు అడుక్కోవాలా? ఛీ, నువ్వు పద రోహిణి. ఓహో, వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే ఇది అంత కొరడ పనేనా? మీనా మీనా ఏమైంది? మీనా ఊరుకో మీనా. సరే సరే సరే. ఏడోక మీనా, నీ ఏడుపు వాళ్ళకు తగలకుండా పోదు. ఇంతకింత అనుభవిస్తారు. ఏమైందన్నా అలా ఎలా తీరిచ్చారు? షాప్ మన ఇంటి ముందేగా పెట్టుకున్నాం. ఇంటి గేటు లోపల ఉన్నదే మన స్థలం, రోడ్డు వాళ్ళదే కదా. అలాగని మనం ఏమన్నా షాప్ రోడ్డు మీద పెట్టావా? రోడ్డు మీదే కాదు, రోడ్డు పక్కన పెట్టడం కూడా తప్పే. అదేంటి రోహిణి, నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావేంటి? లేదే, నీకు తప్పనిపించింది చెప్తున్నావా, లేక వాళ్ళకి తప్పనిపించింది అంటున్నావా? నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను పిన్ని. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు రోడ్డు మీద షాప్ పెట్టకూడదని తీసేశారు. ఆయన షాప్ పెట్టిన ఇన్ని రోజుల తర్వాత వస్తారా? ఇన్ని రోజుల తర్వాత వచ్చారు అంటే ఇప్పుడే ఎవరో కంప్లైంట్ చేశారట కదరా. వాళ్ళు మోహాల మండ. నాకు ఎదిరింటి ఆయన మీద డౌట్ గా ఉంది. పోలు కొట్టు పెట్టినప్పటి నుంచి ఆయన గుర్రుగా చూస్తున్నాడు. వెళ్ళి 4 పీకితే వాడే నిజం చెప్తాడు. రే ఆగరా, ఖచ్చితంగా తెలియకుండా ఎలా గొడవ పెట్టుకుంటావరా? అంత దూరం ఎందుకు పెడతావురా?
ఎవరో బాగా దగ్గర వాళ్లే చేసుంటారని నా అనుమానం. అదే దగ్గర వాళ్ళంటే ఈ ఇంటి పక్క వాళ్ళు, ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అంతే కదా. ఆ, ఏమో అయ్యొచ్చు. అవునవును, వాళ్ళు వీళ్ళు కార్పొరేషన్ ఆఫీస్ కి పెడితే వాళ్ళే చెప్తారు కదా. ఆ, వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు సీక్రెట్ గా ఉంచుతారు. నీకెలా తెలుసు రోహిణి? అంటే నువ్వే ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు, నువ్వే నీ పేరు సీక్రెట్ గా ఉంచమని చెప్పినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఆ, ఆ, పిన్ని ఏం మాట్లాడుతున్నారు? ఆహా, నీ గురించి కాదమ్మా, లోకం తీరు చెప్తున్నా. ఇలాగే మా వెనకింటి వేణుగోపాల్ గారి ఇంట్లో మామిడికాయలు ఎవరో కోసేసుకుంటున్నారు. తీరా చూస్తే వాళ్ళ ఆవిడే కోసి చాటుగా అమ్ముకుంటోంది. ఇంటి దొంగని ఈజీగా పట్టలేరు అనుకుంటాం కానీ ఎక్కడో చోట ఎప్పుడో ఓసారి దొరికిపోతారు. ఓ, రోహిణి కడుపుతో ఉందనుకున్నప్పుడు నువ్వు బుట్టెడు మామిడికాయలు తెచ్చావే, అవన్నీ ఆవిడ చాటు కమ్మినవేనా? దొంగ సొమ్ము కొనాల్సిన కర్మ నాకేంటి? ఆవిడ సంగతి బయటపడింది నిన్న. నీ కోడల్ది కడుపే కాదని తిన్నదరక్క వాంతి చేసుకుందని బయటపడింది 4 రోజుల కింద. నువ్వు కాసేపు మౌనంగా ఉంటావు కామాక్షి. ఏ, నేను నోరు తెరిస్తే నిజాలు బయటపడిపోతాయనా? బాలు, అయిందేదో అయింది. మీనా బాధలో ఉంది, నువ్వే ఓదార్చాలి. మీనాని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళకుంటుంది. ఆ గది మౌనుగా వదిలిపెట్టకురా. నన్ను కూడా పిలు, 4 దులిపి 3 కొసరేస్తాను. ఏం వదినా? ఎవరో బయట పడితే నువ్వేం చేస్తావు? ఈ కామాక్షి వాగి వాగి నానుడితోనే చెప్పించేలా ఉంది. బయట పడ్డప్పుడు చూద్దాంలే. అంటే బయట పడరానే అనుకుంటున్నావా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? బండి చవకగా దొరికిందని పెట్టేస్తే సరిపోదు. అవునా, నీలాగా ఇల్లు తాకట్టు పెట్టించి మరీ పెట్టాలా? అన్ని పర్మిషన్లు తీసుకుని నువ్వు పెట్టిన బిజినెస్ ఏమైంది రోహిణి? అమ్మి పారేసి అందులోనే రోజు కూలీకి పని చేస్తున్నావంట కదా. మీ అత్తయ్య గారి పేరు పోయిందిగా. ఇది పర్మిషన్ సమస్య కాదు. గిట్టని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు, పక్కనే ఉండి కోతులు తీసేవాళ్ళు, సాటి మనిషి బాగుపడుతుంటే కొళ్లల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు చేసిన పని. వాళ్ళెవరనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. జీవితంలో మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చేస్తాను. ఒక ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడడానికి, గౌరవంగా కష్టపడి పని చేయడానికి, పెట్టుకున్న షాప్ తీయించేయడానికి ఎలా మనసొప్పిందో ఆ మనుషులకి. వాళ్ళు మనుషులైతే కదా అన్నయ్య. నువ్వు కాసేపు ఆగుతావా? ఎందుకు అనవసరంగా తిడతావు? ఏ, నీకెందుకు అంత ఉక్రోషం తనుకొస్తుంది? నువ్వెందుకు అంతగా భుజాలు తడువుకుంటున్నావు? కొంప తీసి నువ్వు రోహిణి కలిసి ఈ పని చేశారా? అత్తా కోడళ్ళు నా మీద ఎగురుతున్నారు. నువ్వు భలే జోకులేస్తావు కామాక్షి, కానీ నవ్వు రాదు, ఒళ్ళు మండుతుంది. అరే బాలు, వాళ్ళెవరనేది నువ్వే కాదు నేను కనిపెడతాను. ఎవరో తెలిసాక నీతో చెప్తాను. ముందు మీనా సంగతి చూడరా. బండి తీసేసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఏ మీనా, ఏంటిది? మనం ఏమన్నా లక్షల్లో పెట్టుబడి పెట్టావా? లక్షలు మింగినోడు బానే ఉన్నాడు, లక్షల్లో పార్లర్ పెట్టి దివాళా తీసిన పార్లర్ అమ్మ బానే ఉంది. నీకెందుకు అంత బాధగా ఉంది? ఏం లేదండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో నాకు ఆ షాప్ పెట్టించారు. ఈ ఇంట్లో నా గౌరవం కాపాడడానికి మీ భార్య తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టించారు. మీ కష్టమంతా వృధా అయిపోయింది. నాకు చాలా బాధగా ఉందండి. నువ్వు సంతోషంగా ఉన్నావని, దాని మీద రూపాయి సంపాదించి అంతా నాకే ఇస్తున్నావని కామాక్షి అత్త అన్నట్టు ఎవరో దగ్గర వాళ్ళు ఇలా చేసి ఉంటారు. ఏంటి బాలు, నీకు మీ అమ్మ మీద రోహిణి మీద అనుమానం వస్తోందా? వాళ్ళనే అనుమానంగా చూస్తున్నావు. వీళ్ళకంత సీన్ లేదులే అత్త. అయినా ఎవరనేది మనిద్దరం డిటెక్టివ్లా కనుక్కోవాల్సిందే లేరా? నా తల రాత ఇంతే. ఎన్ననుకున్నాను, మీకు సహాయంగా ఉంటాననుకున్నాను, కానీ ఆ దేవుడు నాకు రాసి పెట్టలేదు. అందుకే మీరెన్ననుకున్నా నేనెన్ననుకున్నా దేవుడు అనుకోవాలి కదా. ఎప్పటికీ నా బ్రతికింతే. ఎవరు చేసినా ఏం చేసినా
మంచి మనసున్న వాళ్లకు ఆ దేవుడు అన్యాయం చేయడు. ఏడవకు మీనా, నువ్వే ఇంతలా ఏడిస్తే ఈ రోహిణి ఎంతలా ఏడవాలి? మనోజ్ గాడు రూపాయి సంపాదిస్తున్నాడా? పోయి పార్కులో పడుకుని పల్లెలు తినేది సరిపోక గుడి ముందు కూర్చొని అడుక్కు తింటున్నాడు. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు ఈ అత్త కోడళ్ళు. వాడు అడుక్కోవడం మా చీటీ పాటకొచ్చే అమ్మలక్కలంతా చూశారు. నీ మొగుడికేం కర్మ, దర్జాగా కారు నడిపి సంపాదిస్తున్నాడు. ధైర్యంగా ఉండు, వాళ్ళెవరో నేను కనిపెడతాను కదా. సరేనా? వస్తాను. మీనా, తినకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంటి? ఆకలిగానే ఉంది, కానీ తినాలని లేదండి. ఏంటి, పూల బండి పోయిందని, మొత్తం భవిష్యత్తే పాడైపోయిందని బాధపడుతున్నావా? మీకు బాధగా లేదా? ఉంది. షాప్ పోయినందుకు కాదు, నీ బాధ చూస్తుంటే బాధగా ఉంది. మీరు ఎంతో ప్రేమగా షాప్ పెట్టించారు, దాన్ని నేను కాపాడుకోలేకపోయాను. కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్తే నువ్వేం చేస్తావు మీనా? దాని వెనక మీ కష్టం ఎంతుందో నాకు తెలుసండి. నీ కష్టం ఎంత ఉందో కూడా నాకు తెలుసు. మనకి కష్టం విలువ తెలుసు. ఎందుకంటే మనం కష్టాన్ని నమ్ముకున్నాం. ఏ కష్టం చేతగాక గుడి ముందు అడుక్కునే వాళ్ళు బాధపడాలి. మనకేం కర్మ? బారెడు పొద్దెక్కింది, చారెడు కాఫీ నీళ్ళు ఇచ్చే దిక్కులేదు. నిన్నటి నుంచి అసలు ఏ పనైనా చేసావా? అంట్లన్నీ అలాగే పడున్నాయి. నీ పెద్ద కోడలికి ఆ మాత్రం కాఫీ పెట్టడం చేత కదా? నా భార్య అసలు పనులే చేయదు. పని మనిషిని పెట్టుకోండి. జనం బాగా బద్దకస్తులైపోయారు. అన్ని ఇంటికి తెచ్చివ్వాలి. మనమే వెళ్ళి వాళ్ళకి పూలు డెలివరీ చేస్తే సూపర్ ఉంది ఐడియా. ఇదే సార్ మీరు అడిగిన బైక్. మిగతా డబ్బులు నెల నెలా కట్టుకునే అవకాశం ఉందిగా. అయితే ఈ బండి మీరు ఈఎంఐలో కొనడం కష్టం సార్.